హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ క్రిస్పీ చెకోడీలు మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్లో 1/2 స్పూన్ కారపొడి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, టేస్ట్ కోసం కొద్దిగా వాము వేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగాక మనం ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో పిండి కూడా పోసుకోవాలి. పిండి వేసాక గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. పూర్తిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి చల్లారేంత వరకు మూత పెట్టుకొని కాసేపు చూడాలి. 5 నిమిషాల తర్వాత ప్యాన్ని కింద దించుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు మెల్లిగా చేత్తో కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. వాటర్ పర్సెంట్ తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను మెల్లిమెల్లిగా కలుపుకున్నాను. పక్కా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి చెకోడీలు. ఇలా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చెకోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి మీరు మిషన్లో అయినా చేయొచ్చు, లేదంటే ఇలా చేత్తో అయినా రోల్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా రోల్ చేసుకొని సాఫ్ట్గా అయ్యేలా చూడండి. ఆరిపోయినట్టుంటే ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి. ఇలా రోల్ చేసుకున్న వాటిని వేలుతో ఇలా చుట్టుకొని చివర్లో ప్రెస్ చేస్తూ ఉండాలి. నాకైతే చెకోడీలు చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. చిన్నపిల్లలు అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారు. బయట దొరికే జంక్ ఫుడ్స్ కంటే ఇవి చాలా మంచివి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకోవాలి. చేతితో చేయడం ఇబ్బందిగా ఉంటే మిషన్లో కూడా చేసుకోవచ్చు. నేను అలా చేయలేదు, మీరు కావాలంటే ట్రై చేసుకోండి. మిషన్లో అంత సాఫ్ట్గా రావు, అందుకే నేను చేయలేదు. ఇలా చేస్తేనే బాగా వస్తాయి. అవి పూర్తయ్యాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యేంత వరకు చూడాలి. వేడి కాకముందే వేస్తే చెకోడీలు విరిగిపోతాయి ఆయిల్లోనే. చూడండి ఎక్కువ వేడయ్యాక వేసాను. ఎక్కువ కూడా వేసుకోకూడదు, కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాకనే కదిలించాలి, లేదంటే విరిగిపోతాయి. అవి కొంచెం ఫ్రై అయ్యాక గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఈ చెకోడీ పిండి కలిపేటప్పుడు ఆయిల్కి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా చెకోడీలు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.